వైసీపీ హయాంలో క్రీడా రంగంలో భారీగా అవినీతి జరిగిందని ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని అన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. విచారణ పూర్తయ్యాక మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయమన్నారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే మాజీ సీఎం జగన్ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేగా కూడా గెలవరంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వ హయాంలో క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత తెలిసిందే. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలు ప్రోత్సహిస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నది. దానికి సంబంధించి క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేశినేని చిన్ని గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసు. సార్, గుడ్ మార్నింగ్. ఇవాళ క్రికెట్ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది? ముందు క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అటానమస్ బాడీ, బీసీసీఐ ఏ విధంగా అటానమస్ బాడీయో ఆ విధంగా అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది ఏ రాష్ట్రాలకి సంబంధించిన సంస్థ కాదు. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వ సహాయంతోనే మేము ఏ కార్యక్రమమైనా చేయగలం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎన్నో విధాలుగా ఆదరించింది. ఇవాళ చూస్తే మేము ఐపీఎల్ మ్యాచ్లు కండక్ట్ చేయాలి విశాఖపట్నంలో అనగానే మమ్మల్ని జిఎంఆర్ మేము కోరితే రిజెక్ట్ చేశారు. కానీ గౌరవ నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు గట్టిగా కృషి చేసి 2 మ్యాచ్లు వచ్చే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో కూడా క్రికెట్కి ఎక్కడ మైదానాలు అవసరమైనా మేమేంటంటే క్రికెట్ అనేదాన్ని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడికక్కడ 30 సంవత్సరాలు లీజుగా స్టేడియంలు తీసుకుంటే మేము కొనలేము, అంత ఆర్థిక పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి దాన్ని లీజుకు తీసుకుని చేస్తాం. క్రికెటే కాదు, అన్ని క్రీడల్ని రాష్ట్ర ప్రభుత్వం బాగా చూస్తుంది. ఎందుకంటే యువత బాగుండాలి, మనం అన్ని క్రీడా రంగంలో కూడా ముందుండాలి. మనం ఆల్రెడీ మొదలుపెట్టాం, తప్పకుండా క్రీడా రంగంలో కూడా మొదలు పెడదాం. క్రీడా ఆంధ్రప్రదేశ్గా చూద్దాం. స్వర్ణాంధ్రప్రదేశ్ అండ్ క్రీడా ఆంధ్రప్రదేశ్ 2 అవ్వాలనే కోరిక మన ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఉంది. తప్పకుండా అదేవిధంగా కృషి చేస్తుంది. సార్, గత ప్రభుత్వ హయాంలో క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేయడమే కాక ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా కుంభకోణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం దాని మీద దృష్టి సారించలేదని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది రోజా గారు. దీన్ని ఎలా భావించారు? అంటే అక్రమాల మీద దృష్టి సారించలేదు అనుకుంటున్నారు రోజా గారు. మంచిదేగా ఆవిడ బయటపడుతుంది. ఏంటంటే తప్పకుండా కమిటీ వేసాం. కమిటీలో నిరూపిస్తాయి. మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నా లేని దొంగ కేసులు పెట్టి అర్ధరాత్రులు అరెస్ట్ చేసి ఏదైనా హెరాస్మెంట్ చేసేది. మేమేంటంటే ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే దానికి ఒక కమిటీ వేసి నిజాలు నిర్ధారించుకుని కానీ మేమేమి యాక్షన్ తీసుకోం. అందుకే మేము మంచి ప్రభుత్వం. తప్పకుండా ఇవాళ మేము చూస్తే ఎక్కడ అక్రమ అరెస్టులు చేయలేం, లేకపోతే ఎక్కడ ఇంకోటి చేయం. మేము ఒక కమిటీ వేస్తున్నాం. కమిటీలో నిర్ధారణ అయిందనుకోండి, తప్పకుండా తీసుకుంటాం. క్రీడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం చూసాం, ఆటాడుకుందాం రా, ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి దాని మీద కమిటీ రాగానే రిపోర్ట్ రాగానే డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు ఆనందపడుతున్నాము టెంపరీగా, తర్వాత దోషం తెలిస్తే శిక్షిస్తాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి పోలీసుల తీరు పట్ల వ్యవహరించిన విధానం ఎలా భావించాలి? ఇతను మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా జనాలు మర్చిపోయారు. ఆ పులివెందుల నియోజకవర్గ జనాలే ఎమ్మెల్యే అని ఫీల్ అవుతున్నారు. ఇతను రాష్ట్రం ఎప్పుడో మర్చిపోయింది. ఈ రాష్ట్రం మర్చిపోయినాక ఇతను ఎప్పుడూ ఓ డ్రామా, కోడి కత్తి కాడి నుంచి మొదలుపెట్టి బాబాయ్ హత్య, కోడి కత్తి, తర్వాత విజయవాడలో గులకరాయి, ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ డ్రామాలు బాగా నటించే వ్యక్తి ఆ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటెన్షన్ డైవర్షను, ప్రజల్లో సింపతి తెద్దామని ఇంకా నాటకాలు ఆడుతున్నాడు. అవన్నీ ఉండవు. అయినా ఆడపోలీసులు ఉండరా? మహిళల్ని ఇదే విధంగా మన సమాజంలో మనం చెప్పే ఆన్సర్, నీకు సిగ్గుందా? సిగ్గుండి మాట్లాడుతున్నావా? మహిళల్ని ఏంటి నువ్వు బట్టలు ఉడదీస్తావా? రేపు ప్రజల్లో ఇదే చెప్పు. ఇప్పటికి మతిపోయి 11 సీట్లలో ఉన్నావు, రేపు పులివెందులు సర్పంచ్గా కూడా గెలవు. చివరిగా అంటే అసోసియేషన్ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? అసోసియేషన్ బలోపేతం అంటే అసోసియేషన్లో ఉన్న జిల్లా అసోసియేషన్లు బాగుండాలి, క్లబ్స్ బాగుండాలి. మేము అసోసియేషన్ బలోపేతంగా దృష్టి పెట్టట్లా, క్రికెట్ని బలోపేతానికి దృష్టి పెట్టాం. క్రికెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, క్రికెట్లో ఆడేవాళ్ళకి బేసిక్
కోచెస్ ఇవ్వాలి, సపోర్ట్ స్టాఫ్ ఇవ్వాలి, వాళ్ళకి బాగా మంచి ఇది ఉండాలి, ఫుడ్ ఉండాలి. ఇటువంటివన్నీ కూడా దృష్టి పెట్టాం. ఇవాళ రాష్ట్రంలోనే క్రీడల పాలసీ ది బెస్ట్ పాలసీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవంతో ఈ ఎన్డీఏ కూటమి అనౌన్స్ చేసింది. తప్పకుండా ఇటువంటి యూటిలైజ్ చేసుకుని వీరందరూ కూడా మంచి క్రీడాకారులు కింద పాల్గొన్నారు. అసోసియేషన్ ఎట్టగో స్ట్రాంగ్గా ఉంది. అసోసియేషన్ స్ట్రాంగ్ కన్నా అసోసియేషన్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ చేయబోతున్నాం. సరే, ఇప్పుడు రాయలసీమలోనే అంటే జాతీయ స్థాయిలో ఉన్న క్రీడా ప్రాంగణం ఏదీ లేదు, క్రికెట్ ప్రత్యేకించి క్రీడా ప్రాంగణం లేదనే విమర్శలు వస్తుంది. దాని భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టారు? మీరు చూస్తే అనంతపురంలో బ్రహ్మాండమైన గ్రౌండ్ ఉంది, కడపలో స్టేడియం ఉంది. కానీ వాడుకునే వనరులు లేక అట్లయితే వాడుకునే శక్తి లేక అట్లా తయారు చేశారు. రాయలసీమ ఇవాళ రతనాలసీమ చేయాలని ఆయన P4 విధానంలో, అంతేకాకుండా గోదావరి బనకచెర్ల ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలంటే గోదావరి బనకచెర్ల. ఆయన పోలవరం ఎప్పుడో మర్చిపోయాడు. మీరు అర్థమవుతుందో లేదో, గత 3 నెలల నుంచి గోదావరి బనకచెర్ల మీద ఉన్నారు. 3.5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి రాయలసీమని హార్టికల్చరల్ హబ్ కింద చేయాలనుకుంటున్నారు. అంతేకాకుండా మీరు చూస్తే ఎన్నో పరిశ్రమలు రాయలసీమకే వస్తున్నాయి. మీరు చూస్తే అనంతపూర్లో భారత్ ఫోర్జ్ వచ్చింది. ఇట్లా డిఫెన్స్ పరిశ్రమలే కాకుండా ఆటోమొబైల్ పరిశ్రమలు వస్తున్నాయి. శ్రీ సిటీ సెకండ్ ఎక్స్పాన్షన్ ఉంది. ఇక్కడ ఆయన కోరిక ప్రకారం మనం ఎన్నో యూనివర్సిటీలు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మన ఫోరెన్సిక్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టబోతున్నారు. ఇటువంటి ఆలోచనలు చూస్తే హీరో హోండా వచ్చింది. పరిశ్రమలకి రాజధాని రాయలసీమ అవ్వాలి, ఐటీ పరిశ్రమలకి రాజధాని ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అవ్వాలి, హార్టికల్చరల్ హబ్ రాజధాని అవ్వాలని రకరకాల మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు అన్నీ కూడా కర్నూలులో పెడుతున్నారు. ఆటోమొబైల్ డిఫెన్స్ అంతా అనంతపూర్లో పెడుతున్నారు. కడపలో చూస్తున్నాం ఏ విధమైన అవకాశాలు తీసుకురావాలో దీన్ని అనేది చూస్తున్నాం. తిరుపతి మీరు చూసాం, ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా ఈ రాయలసీమని చక్కగా ముందుకు తీసుకెళ్లే విధంగా క్రీడల్లోనే కాదు, పరిశ్రమల్లోనే కాదు, వాళ్ళ ప్రతి ఇంటిలోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండే అనే చోట ఇక్కడ రావాలి. P4 విధానం ముఖ్యంగా రాయలసీమకి ఎక్కువ ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇటువంటి విధానాలన్నీ తీసుకొచ్చి రాయలసీమను ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. అంటే రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని చెప్పేసి కేశినేని చిన్ని గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.